ఓం నమో వెంకటేశాయ. డోగుబరు మహాక్షేత్రే కృష్ణాసాగర సంగమే సుధాకృష్ణ సుసేవ్యాయ శ్రీనివాసాయ మంగళం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడే ఆదిమధ్యాంతరయుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమలగిరిలో వెలిసి ఈ యొక్క భూమండలం అంతా కూడా స్వామివారు ప్రజలను రక్షించడం కోసం ఈ కలియుగంలో అవతరించినారు. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇందుగలడు అందుగలడు అనే సందేహం లేదన్నట్టుగా ఈ యొక్క భూమండలం అంతా కూడా ఎన్నో క్షేత్రాలుగా విరాజిల్లుతూ స్వామివారు ఎన్నో క్షేత్రాల్లో ప్రజలందరినీ భక్తులందరినీ కూడా కటాక్షిస్తున్నారు. అటువంటి క్షేత్రాల్లో ఒక క్షేత్రమైనటువంటి మన డోగుబరు మహాక్షేత్రం. ఈ డోగుబరు మహాక్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగంలో ఏ విధంగా పాపాలన్నీ నశింపజేయటం కోసం ఈ యొక్క అవతరించారో అదేవిధంగా ఈ డోగుబరు మహాక్షేత్రంలో కూడా ఆవిర్భవించి ఎంతోమంది భక్తుల యొక్క మనోసంకల్పాన్ని సిద్ధింపజేస్తున్నారు. అటువంటి కలియుగ మహాక్షేత్రంలో వేయించేసినటువంటి డోగుబరు మహాక్షేత్రంలో వేయించేసినటువంటి శ్రీభూసమితి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయమునందున ప్రతి సంవత్సరం కూడా భక్తుల యొక్క మనస్సంకల్పం కోసం జరిగేటువంటి మహాయాగాలు 6 మహాయాగ కార్యక్రమాలు జరుపుతూ ఉంటాం. అందులో భాగంగా 4వ హోమ కార్యక్రమం శ్రావణ మాసంలో జరిగేటువంటి ఆదివారం, ఆగస్టు నెల 2వ ఆదివారం జరిగేటువంటి శ్రావణ మాసంలో జరిగేటువంటి విశేషమేంటి శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠపు పట్టబర అనేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క హృదయ నాంచారేటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అవతారంగా ఈ కలియుగంలో శ్రీ పద్మావతి అమ్మవారుగా ఆవిర్భవించినారు. స్వామివారి యొక్క ఆలయంలో ఇటువంటి మహాలక్ష్మి యాగ కార్యక్రమం మనం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు నెలలో 2వ ఆదివారం మనం భక్తుల యొక్క వారి అభిష్ట కొరకు జరుపుకుంటూ ఉన్నాం. అటువంటి మహాలక్ష్మి యాగం ఈ నెల ఆగస్టు 11వ తారీఖున మన డోగుబరు మహాక్షేత్రంలో ఆలయంలో మహాలక్ష్మి హోమ కార్యక్రమం అనేది జరపబడుతూ ఉన్నది. కనుక భక్తులందరూ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కొరకు, లక్ష్మీదేవి ఏమిస్తుందంటే సిరులను ఒటకు సిరిలక్ష్మిగా, ధనము కోసం ధనలక్ష్మిలాగా, సౌభాగ్యం కొరకు సౌభాగ్యలక్ష్మిలాగా ఇటువంటి అష్టలక్ష్మి అవతారాలు ఎత్తి మన మానవ జన్మకు ధనమే కాకుండా మూలం అన్ని సర్వ సౌభాగ్యాలు కూడా కలగాలని చెప్పేసి లక్ష్మీ కటాక్షంతో ఉండాలని చెప్పేసి ఇటువంటి మహాలక్ష్మి యాగ కార్యక్రమం అనేది మన ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు ఏర్పాటు చేశారు. ఇటువంటి మహాలక్ష్మి యాగం ఈ నెల ఆగస్టు 11వ తారీఖు మన ఆలయంలో ఉదయం 9 గంటల నుండి కూడా ఈ యొక్క హోమ కార్యక్రమం అనేది ప్రారంభమవుతున్నది. కనుక ఎవరైనా సరే భక్తులు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కొరకు చేసేటువంటి యాగంలో పాల్గొన్నట్లయితే ఈ యొక్క ఆలయానికి వించేసి ఆగస్టు 11వ తారీఖు జరిగేటువంటి మహాలక్ష్మి యాగ హోమ కార్యక్రమంలోకి ఉదయం 9 గంటలకల్లా ఈ ఆలయానికి వించేసి ఆ